అంటే వీడు హే మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షాగుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కౌతవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గౌతమేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ చెనకేశ్వర స్వామి వారి ఆలయాల ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా పాలకవర్గ సభ్యులు నియమిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే. రోజు రోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు 10 గంటలు దాటితే బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు. తీవ్ర వడగాల్పులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా మట్టి తవ్వి నేడు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జనసేన నాయకులు. గ్రామ పంచాయతీ అనుమతులతో రామన్నపూడిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించిన జనసేన నాయకులు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గౌతమేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ చెనకేశ్వర స్వామి వారి ఆలయాల ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు ఆలయాల సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలకు ధర్మకర్తల కమిటీ సభ్యులుగా నియమితులైన వారు దేవాలయాలను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం అందరి బాధ్యతగా భావించాలని సూచించారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వైభవాలను పెంపొందించేలాగా భక్తుల సహకారంతో కమిటీలు పనిచేయాలని అన్నారు. దేవాలయాలు మన సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలువ ఇచ్చేటటువంటి వాటి పవిత్రతకు భంగం కాకూడదని అన్నారు. ఈ దిశగా మన దేవాలయ కమిటీలు కృషి చేయాలని కోరుతున్నారని అన్నారు. నూతన ధర్మకర్తల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు, భక్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బుర్గర శ్రీకాంత్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సాయిన పుష్పావతి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, దేవాదాయ శాఖ తనిఖీ అధికారి ప్రసాద్, ఈఓ శేఖర్, శ్రీ కొండలమ్మ దేవస్థాన కమిటీ చైర్మన్ ఈడీ మోహన్, పలు గ్రామాలకు కూటమి నాయకులు, నీటి సంఘాల అధ్యక్షులు, దేవాలయ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఈరోజు. మనకి అంటే ఈ రెండు గుళ్ళ చరిత్ర కూడా చూస్తుంటే చాలా అద్భుతమైన చరిత్రలాగా ఉంది. పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ రెండు గుళ్ళకి మీరు మంచిగా కమిటీలు వేసుకుని ఒక బాధ్యత వచ్చింది మీకు అందరు. చాలా ఇంపార్టెంట్ బాధ్యత. ఎందుకంటే ఎంత చరిత్ర ఉంటే ఆ గుడికి అంత గొప్పగా ఉన్నాను మనం ఇంకా భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కౌతవరం గ్రామంలో అన్ని ప్రాచీనమైనవి కనపడుతుంది. ఎక్కడైనా కానీ మనకి ఏది చూసుకున్నా కానీ ఫస్ట్ కింద ఉందన్నమాట ఆల్మోస్ట్ ప్రతిదీ. అంటే ఇప్పుడు మన పిఎస్సిఎస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇప్పటి నుంచి ఉంది. ఇలాంటి గ్రామంలో మీకు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఇది ఇచ్చినందుకు మీరందరూ కూడా అంత స్ట్రాంగ్గా పనిచేస్తే ఈ అభివృద్ధికి పాల్గొనాలని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడున్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చూస్తుంటే అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1200 ఏళ్ల క్రితం స్థాపించబడినట్టుగా చెబుతూ ఉన్నారు. ఇంత ఏకంగా రాజరాజ నరేంద్రుడే కాలంలోనే జరిగిందనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి ఇంత ప్రతిష్టాత్మకమైన దానికి మొత్తం మహిళలే కమిటీ సభ్యులుగా ఉండటం అనేది ఇంకా గొప్ప విషయం. అందరికీ మన గుడివాడ నియోజకవర్గంలో లేదు, మన జిల్లాలో కూడా లేదు.
కానీ అట్లీస్ట్ మరి స్టేట్లో ఏమైనా ఉన్నాయో ఒకటో రెండో తెలియదు, కానీ ఇది చాలా గొప్ప విషయం అమ్మా. మీకు మంచి అవకాశం. మహిళలు అంటే ఇంకెంత స్ట్రాంగ్గా డెవలప్ చేస్తారని చెప్పేసి మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీరు రండి తప్పకుండా. ఈ అభివృద్ధికి మనం అందరం కలిసి పనిచేసుకుందాం. అందరితోనూ అంటే ఇంకేమేం చేయొచ్చు అనేది కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టుకుని ప్రతిష్టను పెంచేటట్టుగా, స్వామివారి ప్రతిష్టను పెంచేటట్టుగా మీరు కూడా పనిచేయాలి అందరికీ. అలాగే మీరు చూసుకుంటే గౌతమేశ్వర స్వామి ఆలయం చూసుకుంటే ఇంకా అత్యంత ప్రాచీనమైనదిలాగా ఉంది. 2500 సంవత్సరాలు అయిపోయిందని చెప్తున్నారు ఆ గుడి ప్రదర్శించి చూస్తే కూడా తెలిసిపోతుంది. చాలా అంటే ఎంతో పవిత్రతో ఎంతో మంది పూజించుకుంటారు. సో అది ఎక్కడ మిస్ అవ్వకుండా మీరందరూ కూడా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వి ప్రభుత్వ అధికారులపై దాడులు చేసిన వారు నేడు అక్రమ మట్టి త్రవ్వకాలంటూ మీడియా ముందు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జనసేన నాయకులు మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మోటూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు గంటా సురేష్ వైసీపీ పాలనలో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తూ అడ్డుకున్న అధికారులపై దాడులు చేసి నేడు దెయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. గ్రామ పంచాయతీ తీర్మానంతో చెరువు తవ్వితే కావాలని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, రూరల్ పార్టీ అధ్యక్షులు ఇంటూరి గజేంద్ర, జిల్లా నాయకులు కొదమల గంగాధర్ మరియు పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారిని, గుడివాడ ఎమ్మెల్యే శ్రీ వెనిగండ్ల రాము గారిని వారి నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పేరారు. అదేమనంటే అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. అది అక్రమ మట్టి తవ్వకం కాదు, సక్రమ మట్టి తవ్వకం అని నిరూపించడానికి వాళ్ళ పార్టీకి చెందినటువంటి సర్పంచి ఇచ్చినటువంటి తీర్మానం పంచాయతీ బోర్డు యొక్క తీర్మానం కూడా అని తెలియజేసుకుంటున్నా. గంటా సురేష్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి నీది కాదు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు గంటా సురేష్ అని తెలియజేసుకుంటున్నావు నీకు. అదేవిధంగా మట్టి మాఫియా గురించి నువ్వు మాట్లాడుతున్నావు. గతంలో కరోనా సమయంలో లాక్డౌన్లో నువ్వు చేసిన మట్టి అక్రమ దందాల గురించి గంటా సురేష్ అని గూగుల్లో కొడితే మట్టి మాఫియా డాన్ అని వస్తుంది. అది ఒక్కసారి తెలుసుకుని దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి, అధికారులను బెదిరిస్తున్నావు. నీకు అడ్డుపడిన అధికారులు ఏ విధంగా నువ్వు జేసీబీలతో తొక్కిస్తావో, నీ అనుచరగలం ఏ విధంగా అధికారుల్ని బెదిరిస్తుందో, బెదిరింపులకు దిగుతుందో మాకు తెలీదా? అదేవిధంగా అక్రమ మట్టి తవ్వకాలు గతంలో నువ్వు మోటూరు గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వావు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజాస్వామ్యబద్ధంగా పంచాయతీ తీర్మానంతో గ్రామస్తుల ఆమోదంతో 11 ఎకరాల భూమిని పబ్లిక్ పార్టీగా ఓపెన్గా చేశాం. అలాంటిది నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి, మా ఎంపీ బాలశౌరి గారి గురించి, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీ రాజ్ శాఖ ఏం పీకామని అడుగుతున్నావు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం పీకలేకపోయారని జనాలు మీ పిలక పీకారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ చేపట్టినాక ఎన్ని వేల సీసీ రోడ్లు ఇచ్చారో గ్రామాల్లోకి వెళ్ళి తెలుస్తుంది. అదేవిధంగా గిరిపుత్రులు కళ తీర్చడానికి 70 ఏళ్లుగా అక్కడ తాగునీరు సమస్య ఉన్నా, స్ట్రీట్ లైట్లు ఉన్నా, రోడ్ల సమస్యలు ఉన్నా ఇవాళ గిరిపుత్రుల సమస్యలు తీరుస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ఇవాళ ముందుకు సాగుతుందంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి మధ్య ఉన్న స్నేహ బంధం అని తెలియజేసుకుంటూ, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కొడితే గూగుల్లో 420 అని కొడితే జగన్మోహన్ రెడ్డి పేరు, అలాగే మన మాజీ మంత్రి కొడాల నాని గారి పేరు వస్తుంది. మీరు కాదు అవాకులు చవాకులు పేలేది.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడబోతే తగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు ఉన్న మోటూరులో గంటా సురేష్ గారు కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యే గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఘాటుగా విమర్శించడం జరిగింది. అసలు ఘాటుగా విమర్శించే స్థాయి వాళ్ళకి ఎక్కడుంది? దొంగ అంటే దొంగ. ఆయన ఇంతవరకు మట్టి మాఫియాలో కేసుల్లో ఇరుక్కొని చాలా దారుణంగా ఎంఆర్ఓ మీద కూడా దౌర్జన్యాలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మేము పేపర్ వీడియోల్లో కూడా చూసాం. అటువంటి పరిస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఆయనకి ఎక్కడుంది? ఏ రకంగా విమర్శిస్తారు? ఆయన పంచాయతీరాజ్ శాఖలో భారతదేశంలో స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళ చరిత్రలో ఎవరు చేయని పంచాయతీ శాఖకు ఈ భారతదేశంలో ఎవరన్నా చేశారంటే మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. ఆయన తీసుకొచ్చిన పంచాయతీలో మీ గవర్నమెంట్లో కనీసం లైట్లు వేసే పరిస్థితి కూడా లేదు. అక్కడ వాలంటీర్లకు జీతం ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి ప్రభుత్వంలో ఇవాళ పల్లె వెలుగు అంటే దేశానికి గ్రామాలే పట్టుకోమని నినాదాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అది మానేసి పవన్ కళ్యాణ్ గారిని ఏం పీకారంటే ఏం పీకాలి? ఇంకా 151కి 11 మందిని మిగిల్చి మొత్తాన్ని పీకేశాడు. ఈ 11 కూడా నిలబెట్టుకోండి. గుడివాడలో కనీసం వైసీపీ పార్టీ కార్యాలయాన్ని తెరిసే దమ్ము సత్తా కూడా లేని నాయకులు పైపైన బయట మాట్లాడే సిగ్గుసేడు అది. ఇంతవరకు అంత పెద్ద పార్టీ కూడా పార్టీ కార్యాలయం కూడా తీసుకొచ్చుండే పరిస్థితి మీ నాయకులకు లేరు. అది చూసి సిగ్గు తెచ్చుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఈ గత 2 రోజులుగా వైసీపీ నుంచి నియోజకవర్గ నాయకులు గంటా శ్రీను గారు, గంటా సురేష్ గారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం ధర్మమే. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి పార్టీని మాట్లాడటం, విమర్శలు చేయటం న్యాయమైంది. కానీ అంటే దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా గంటా సురేష్ గారు అనే వ్యక్తి ఇంతకుముందు ఒక మట్టి మాఫియా కేసులో ఉన్న వ్యక్తి. అది ప్రభుత్వంలో ఉండగానే అది నిర్ధారించిన పరిస్థితి. అట్లాంటి వ్యక్తులు ఈ విమర్శ చేయడం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యంగా ఒక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది మరి మీ స్థాయిగా తగ్గ విషయం కాదు. ఇంకెవరైనా మాట్లాడినా అది ఒక రకమైన విషయమే, కానీ ఇది కాదని ఈ జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లానే ఎందుకంటే ఆయన అభివృద్ధి ఏం చేస్తారన్నారు అన్నది రాష్ట్ర ప్రజానికానికి, గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి తెలుస్తున్న విషయం అది. ఆయన వచ్చిన తర్వాత మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, తర్వాత మరి వ్యక్తిగతమైన అభివృద్ధి, ఆర్థికపరమైన అంశాలని ప్రజలకు తెలుసు. మీరు రండి, ఏదైనా చర్చకి సిద్ధంగా అయితే అధికారులు ఉన్నారు. మీరు ఒక ప్రొసీజర్ ప్రకారం ఇదిగో మరి ఈ పంచాయతీలో ఈ తీర్మానం చేశారు, ఈ తీర్మానంలో ఏముందనేది. ఎందుకంటే తీర్మానం అభివృద్ధి కోసం అక్కడ కట్టలు కానీ, చెరువులు కానీ, మట్టి కానీ మరి అది అయిన తర్వాతే ఈ మట్టిని కొద్ది గొప్ప బయటికి వెళ్ళటం అనేది జనరల్గా జరుగుతున్న పంచాయతీ యొక్క లైన్ అది. మరి దాన్ని మీరు ఆ దృష్టిగా తీసుకెళ్లే ముందు మీరు బాధ్యత గల వ్యక్తులైతే ఇప్పుడైనా కూడా మీరు సిద్ధం కండి. న్యాయమైన దానికి, ఆ న్యాయమైన మీ పోరాటానికి మేము కూడా జనసేన ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి మీరు యువ నాయకులు తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడం ధర్మమే. థ్యాంక్ యూ. గుడివాడ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 నామమాత్రపు ఫీజుతో అందించే కంప్యూటర్ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వడ్డాది రాజేష్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ ఫ్యాకల్టీ పుల్పా చందు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ తరగతులను రాజేష్ పరిశీలించారు. నిష్ణాతులైన ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో అందిస్తున్న కంప్యూటర్ మరియు లాంగ్వేజ్ శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వడ్డాది రాజేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 21 సంవత్సరాలు దాటింది. ఈ 21 సంవత్సరాలు దాదాపు 16,000 మంది కంప్యూటర్ నేర్చుకున్నారు మా ఆఫీస్లో. దాంట్లో ఒక 6 మట్టికి అమెరికా కూడా వెళ్ళారు.
కాలేజీలో చాలామంది ఇంజనీర్ చదువుతారు, కానీ ఇంజనీర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారు ఇంటికాడ. మా దగ్గర అలా ఉండదు. ఖచ్చితంగా కాలేజీలో నేర్పేది మా దగ్గరికి వస్తే ఎక్కువ సబ్జెక్టు C++, ఒరాకిల్, జావా, .NET ఇవన్నీ చెప్తాం. మీకు కాలేజీలో టాపర్ కింద వెళ్తారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు ఎవరు ఉంటే, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్కి వెళ్ళాల్సిన పిల్లలు ఎవరు ఉంటే మా ట్రస్ట్కి వస్తే బేసిక్ లెవెల్ ముందు టైపింగ్ నేర్పి, స్పీడ్ నేర్పి, తర్వాత లాంగ్వేజ్ నేర్పుతాము. నేర్పి మీకు సబ్జెక్ట్ వస్తుంది. అలాగనే ఇక్కడ ఈ ట్రస్ట్లో అమ్మో ఎక్కువ ఫీజు ఉంటుందని మీరు అనుకోపోకండి. ఓన్లీ కీబోర్డు, మౌస్ మెయింటెనెన్స్ నిమిత్తమే నెలకు ఒక 500 మెయింటెనెన్స్ తీసుకొని పూర్తిగా మీకు సబ్జెక్ట్ చెబుతాం. ఇలా చెప్పే ఇన్స్టిట్యూట్ మీకు ఏపీలో ఎక్కడ దొరకదు. మా దగ్గరికి వస్తే మీకు అన్ని రకాలుగా వసతి కల్పిస్తాం. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ ఏంటంటే కాలేజ్ మా ఇంగ్లీష్ మీడియం కదా అనుకుంటారు. మీరు ఫ్లూయెంట్గా మాట్లాడేటట్టు క్లియర్గా చేయడానికి మేము ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు. చందు గారు, ఈయన 5 పీజీలు ఉన్నాయి. అన్ని రకాల సబ్జెక్టులు C++, ఒరాకిల్, జావా, .NET, వెబ్ డిజైన్ ఇవన్నీ కూడా చెప్పగలరు ఆయన. బయటకు వెళ్ళి మనకు హైదరాబాద్ కానీ విజయవాడ వెళ్ళి నేర్చుకోవాలంటే ప్రతి సబ్జెక్టు మీద 5,000, 6,000 అలాగే 30,000-40,000 రూపాయలు ఖర్చు అవుతుంది దండగా. దూర ప్రాంతాలు వెళ్ళి పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోవడం. తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే దగ్గర అందుబాటులో ఉన్న మన గుడివాడ ప్రాంతానికి వస్తే చక్కగా ఇన్స్టిట్యూట్లో 50 కంప్యూటర్లు ఉంటాయి. ప్రతి వ్యక్తికి కంప్యూటర్ ఇస్తాం. అదే వేరే ఇన్స్టిట్యూట్లో అనుకో ఒక సిస్టమ్ మీద ఇద్దరు కూర్చోబెడతారు. అది నేర్చుకోవడం రాదు. మీకు అవగాహన కోసం ప్రతి వ్యక్తికి 2 టీచర్లు ఉంటారు. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. ఎటువంటి డౌట్ ఉండక మన సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది ఇన్స్టిట్యూట్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దూర ప్రాంతాల్లో ఎవరైనా వస్తే మన ఆఫీస్కి పూర్తిగా నేర్పి కరెక్ట్గా 2 గంటల టైము, 2 గంటలు బేసిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వెళ్ళిపోతే మొత్తం 4 బ్యాచ్లు ఉంటాయి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 బ్యాచ్లు. ఏ బ్యాచ్లైనా మీరు వచ్చి ఇక్కడ నేర్చుకుంటే మీకు పూర్తిగా సబ్జెక్ట్ వస్తుంది. కనుక ఈ అవకాశాన్ని దూర ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా వచ్చి ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నాయి కాబట్టి లేడీస్కి ఇప్పుడు వచ్చి నేర్చుకోవచ్చు. అలాగే 10th క్లాస్ 9th క్లాస్ మానేసి ఇంటికాడ ఉన్న గృహిణుల కోసం ప్రత్యేకంగా వాళ్ళకి ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పించడం జరుగుద్ది. అటువంటి లేడీస్ ఎవరు ఉన్నా సరే మా దగ్గరికి వస్తే పూర్తిగా నేర్పి వాళ్ళకి ప్రైవేటు ఉద్యోగాలు 10,000, 8,000 అలా ఉన్నాయి ప్రాంతాల్లో గుడివాళ్ళు, వాళ్ళకి ఉద్యోగం కూడా కల్పించడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని మా ట్రస్ట్కి రావాల్సిన కోరుతున్నాం. సో గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశం. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్లో మీకు ఎక్కడా లేని విధంగా నిరుపేదలకి అండ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్న యువతకి ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారో ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ మేము స్పోకెన్ ఇంగ్లీష్ ఒక 100 సీట్స్ అనేవి ఉన్నాయి. సో వచ్చి అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ మనకి చిన్నపిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లల నుంచి నెక్స్ట్ కాలేజ్ ఎంటర్ అయిపోయిన వాళ్ళు, ఫస్ట్ ఇయర్ అయిన వాళ్ళు, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖాళీగా ఉండేవాళ్ళు, నెక్స్ట్ ఎవరైతే ఎంసెట్ ఇవి రాయకుండా సిఈసి ఇట్లా చదివి డిగ్రీకి వెళ్దామని అనుకునేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా స్టార్టింగ్లో కంప్యూటర్ కోర్సెస్ కూడా ఉంటాయి. సి అని, జావా అని, పైథాన్ అని అవన్నీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బేసిక్ గృహిణులకి వాళ్ళకి టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్, నెక్స్ట్ ఇట్లాంటివన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ స్టార్టింగ్ వాళ్ళ కంప్యూటర్ లేకుండా ఏమీ చేయలేము. ఏ జాబ్కి వెళ్ళినా మినిమం సిస్టమ్ అడుగుతున్నారు, ప్రింట్ తీయడం రావాలి, ఇవన్నీ కూడా మన దగ్గర వస్తాయి. ఇవన్నీ కూడా ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది. సమ్మర్ క్యాంప్కి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ప్రదేశం కింద తల్లిదండ్రులందరూ గుర్తించి వడ్డాది చారిటబుల్ ట్రస్ట్లో కంప్యూటర్ కోర్సెస్ అట్లీస్ట్ 100 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ 100 సీట్స్ ఉన్నాయి. సో మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్పీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా ఆర్పీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆర్పీలు నిరసన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ కు ఆర్పీల సమస్యలపై వినతి పత్రం అందించారు. 4 నెలల బకాయి వేతనాలు వెంటనే అందించి కనీస పనికి కనీస వేతనం అందించాలనే తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసన నిర్వహిస్తున్నట్లుగా కృష్ణా జిల్లా ఆర్పీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దివేన అన్నారు. ఈ కార్యక్రమంలో సేటు జిల్లా ఉపాధ్యక్షులు ఆసిఫిరెడ్డి మరియు గుడివాడ ఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలు అన్ని మున్సిపాలిటీల్లో తమ సమస్యలు పరిష్కరించాలని మెమరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అనంతరం 27వ తారీఖు కలెక్టరేట్ల దగ్గర కూడా పిలుపు ఇచ్చారు. ఆర్పీలు వ్యవస్థ ఇలా మన ముఖ్యమంత్రి గారు
ఈ డాక్రా గ్రూపుల్ని నేనే ప్రారంభించాను, ఈ డాక్రా గ్రూపులు బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉన్నాయని పదే పదే చెబుతూ ఉంటారు. కానీ అలాంటి ఆ డాక్రా గ్రూపులకు సేవ చేసే ఆర్పీలు లేకపోతే విఓఎల్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. గతంలో అయితే 5 సంవత్సరాలు దాటిన వాళ్ళని తీసేయండి అని గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినాయి. వాటికి వ్యతిరేకంగా పోరాడి ఆ జీవోని రద్దు చేయించుకున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వాళ్ళకి 10,000 రూపాయలు ఇమ్మని జీవో ఇచ్చింది. ఆచరణలో వచ్చేటప్పటికి వాళ్ళు 8,000 ఇచ్చి లాభాల్లో ఉన్న సమైక్యుల దగ్గర 2,000 తీసుకోండి అని ఇలాంటి వాళ్ళ ప్రభుత్వాలు పెడతా ఉన్నాయి. అట్లాగే గ్రేడింగ్ విధానం ఇవన్నీ తీసుకురావడం వల్ల ఆర్పీలు ఆ రోజుల్లో ఈ ఆర్పీలోకి రావడానికి వచ్చేటప్పుడు పెద్ద క్రైటీరియా ఉండేది కాదు. ఇవాళంతా యాప్లు వచ్చి కంప్యూటరైజేషన్ అయ్యి మీరు వర్క్ బాగా స్పీడ్ చేయాలంటే ఆ రోజు చదువు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆర్పీలకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్పీలు చేసిన తర్వాత మళ్ళీ నీకు గ్రేడింగ్ అనే విధానం అనేది పెడితే దాంట్లో చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆర్పీల సమస్యల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిషనర్లకి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఈ వ్యవస్థనే నేను నిర్మించానన్నప్పుడు వ్యవస్థ కోసం పనిచేసే ఆర్పీలను కానీ విఓఎల్ని కానీ ఈ ప్రభుత్వం పట్టించుకుని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము గుడివాడ పట్టణ అర్బన్లో ఆర్పీలుగా పనిచేస్తున్నాము గత కొంతకాలంగా. అయితే మాకు గత కొన్ని నెలలుగా మాకు జీతాలు రావటం కూడా లేదు. అలాగే వర్క్ ప్రెజర్ మాత్రం ఎక్కువగా ఉండటం వల్ల మాలో కొంతమంది హెల్త్ పరంగా వాళ్ళు వీక్ అవ్వటం జరిగింది. మేము చేస్తాకు సిద్ధంగా ఉన్నా సరే మాకు వెంటనే వర్కులు ఇవ్వటం వల్ల మా వాళ్ళు కొంత హెచ్చరిచ్చా కొంచెం వాళ్ళు సఫర్ అయ్యి ఆ వర్క్లో కొంచెం వెనకబడటం వల్ల టార్గెట్లు ఇచ్చేసి మా మీద, మేము ఆ టైంలో ఆర్పీలుగా చేరినప్పుడు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, 10th చాలు అన్న వాళ్ళకి 10th క్వాలిఫికేషన్ ఎంతవరకు అర్థమవుతుంది అన్నది కూడా మేము ప్రశ్నించుకోవాలి. సరే మేము వర్క్ చేయడానికి సిద్ధపడినా సరే మాకు ఈ టార్గెట్లు హెల్త్ మాకు ఈ సమ్మర్లో కూడా కొంచెం కనీసం పిల్లలకి సెలవులు ఇచ్చిన ఆ సెలవులు పిల్లలతో వెళ్తే కూడా అవకాశం లేకుండా పోయింది. సరే మేము జాబ్ చేస్తున్నాము, 10,000 మాకు జీతం ఇస్తానన్నారు. సమైక్యులు లాభాల్లో ఉంటేనే 2,000 తీసుకోమంటున్నారు, 8,000 ఇస్తామన్నారు. ఆ 8,000 కూడా మనకు సవ్యంగా మాకు వేసింది లేదు. ఎప్పటికీ 4-5 నెలలు బట్టి మాకు జీతాలు లేవు. జీతాలు లేకుండా మేము కనీసం మా ఇళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఆటో ఎక్కి రావాలంటే రోజుకి వచ్చేసి 50 రూపాయలు అవుతుంది. ఆ ఛార్జెస్ కూడా మా సొంత డబ్బులు పెట్టుకు మేము రావాల్సి వస్తుంది. మాలో మమ్మల్ని వాడుకుంటమే సరిపోతుంది కానీ మా కష్టాన్ని ఎవరు గుర్తించి మాకు వాళ్ళకి జీతాలు పెంచాలి, వాళ్ళకి టైంకి జీతాలు వేయాలి అన్న ప్రభుత్వాలు కూడా మా వైపున ఎటువంటి సపోర్ట్ లేకుండా అయిపోయాము. ఏ కాడికి ఒంటరిగా పోరాటం చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? మా ఆర్పీల వల్ల మేమే సాధించలేకపోతున్నాం. ఏం మాట్లాడితే ఆ మెమరాండం ఇస్తున్నారు, ఈ మెమరాండం ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు అంటున్నారే కానీ మాకు ఏ ఒక్కటి కూడా ఫలితం దక్కలేకుండా పోయింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మేము వర్క్ చేస్తాం, కొంత టైం ఉండి ఒకదాని వెనకాల ఒకటి చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కనీసం మా ఆరోగ్యాన్ని కూడా మేము కాపాడుకోవాలి. కాబట్టి మా మీద వర్క్ ప్రెషర్ లేకుండా చూడమని మీ తరపున, గవర్నమెంట్ తరపున మా ఒక నినాదాన్ని మన ప్రభుత్వానికి చేరవేసేలాగా చేయాలని చెప్పి మన ప్రతినిధులందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని మరి ఇంకొకసారి ఇలాగ ఆర్పీలు ధర్నాలకి వాటికి వీటికి సిద్ధం లేకుండా చేయాలని అప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు మాకు గ్రూపులు పెట్టారు. కానీ ఆ గ్రూపుల దగ్గర సర్వీస్ లేకుండా ప్రతి ఒక్క సర్వీస్కి మమ్మల్ని వినియోగించుకుంటున్నారు. కాబట్టి దానికి తగిన కష్టాన్ని మాకు అందించాలని చెప్పి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మెమరాండం మన కమిషనర్ గారికి అందజేయడం జరిగిందండి. ప్రభుత్వం అయితే మాకు ఇష్టమైన ప్రభుత్వం వచ్చిందని చాలా సంతోషించాం. కానీ గ్రూపుల్లో ఇప్పుడు జరిగినవన్నీ మా లీడర్స్ చెప్పారు, మా సార్ వాళ్ళు చెప్పారు, ఇంకా నేను కూడా చెప్పదలుచుకోవాలి. వార్డుల్లో ఏమవుతుందంటే ఈ ఇన్ఛార్జీలు ఉండాలి చూసారండి, వీళ్ళ గోస మాకు ఎక్కువైపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో భార్య ఉంటుంది, కోడళ్ళు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, వాళ్ళందరే తీసుకుంటారు. కట్టడానికి వచ్చేదానికి పోట్లాడతారు, ఈ చేతనం చేసుకుంటారు, కేసు పెట్టుకుంటారు, ఈ పెట్టుకుంటారు. ఈ ఇన్ఛార్జీలు కంట్రోల్ చేయట్లేదు అసలు ప్రభుత్వం వారు. లేదన్నా కానీ ఎక్కడన్నా కానీ ఇన్ఛార్జీని కంట్రోల్ చేసి మా మీద ప్రెజర్ని తీసుకొస్తున్నారు. మీరు అవి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, చేసేవాళ్ళందరూ ఉన్నారు, బయటకు రండి. ఒక్క నిమిషం. కలిసి వచ్చేటప్పటికి మమ్మల్ని నానా మాట్లాడుతున్నారు. మీరు తింటున్నారా, తాగుతున్నారా?
వాళ్ళు కట్టుకునేవి కూడా మేము తినడానికి అవకాశం ఉండదు. మరి అలాంటప్పుడు మమ్మల్ని వేధిస్తున్నారు, ఈ గవర్నమెంట్ ఇన్ఛార్జీలంతా వేధిస్తున్నారు. అది మేము ప్రభుత్వంతో చెప్పాలనుకుంటున్నామండి. ధన్యవాదాలు. గుడివాడ రాజేంద్ర నగర్ లోని అంబేద్కర్ నగర్ లో ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆంధ్ర సంఘం, పిరమిడ్ ధ్యాన కుటుంబం మరియు బీసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆదిమందర సంఘం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ అంబేద్కర్ భవన్ లో జయరాజ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు కులమతాలకు అతీతంగా నిర్వహించే అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన క్షేత్ర నిర్వాహకురాలు రాజకుమారి, పల్లాబట్ట రాజా, చంటి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ఈ దేశానికి దిశాదశ ఏర్పాటు చేసిన నవబుద్ధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా సంఘం, అలాగే పిరమిడ్ సంఘం, అలాగే బీసీ సంఘాలు, దళిత సంఘాలు, అన్ని సంఘాలు, కాపు, కమ్మారెడ్డి, అన్ని సంఘాలు కలుపుకొని ఒకే వేదిక మీదకి వచ్చి ఏదైతే అంబేద్కర్ ఆశించాడో కుల నిర్మూలన, అలాగే బుద్ధిజం, ఏదైతే బుద్ధిజం ఉందో అది అన్ని వర్గాలను కలుపుకుపోయే దిశగా ఉందని 5 లక్షల మందితో ఆనాడు అంబేద్కర్ బుద్ధిజం తీసుకోవడం జరిగింది. ఈ విషయమై అన్ని సంఘాలు, పిరమిడ్ జ్ఞాన కేంద్రం, కృష్ణా జ్ఞాన సంఘం, దాని మీద అంబేద్కర్ అండ్ బుద్ధ మన నవ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని మార్గం ఏంటనేది ఇక్కడ సభలో మాట్లాడి దాన్ని అనుసరిస్తూ అనేక కార్యక్రమాలు ఇక్కడి నుంచి ఇది మొదలుకొని అనేక కార్యక్రమాలు ఈ వేదిక మీద ఇలాగ చేయాలని అన్ని సంఘాలని కోరుతున్నాం. అలాగే రేపు 10 గంటలకి ఇక్కడ కార్యక్రమం జ్యోతి ప్రజలు జరుగుతుంది. అట్లా అందరినీ ఎమ్మెల్యే గారిని, అలాగే ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అలాగే ఇందిరాదేవి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్, అలాగే ట్రెజరీ ఆఫీసర్ సింగ్ గారు, అన్ని ఆఫీసర్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కానీ అందరి సమక్షంలో అందరి మేధావుల మధ్య డిఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐలు, టౌన్ సిఐ, 1 టౌన్ 2 టౌన్ సిఐ గారు అందరి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం అన్ని సంఘాలు ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే దీన్ని అనేక చోట్లకి ప్రభావితం చేసే విధంగా ఈ గుడివాడే కాదు, చుట్టుపక్కల కూడా ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం ముందుగా ఈ యొక్క విధానాన్ని అనుసరించేలాగా అన్ని సంఘాలకు కలిపి చేయాలని కోరుతూ, ఏదైతే అంబేద్కర్ ఆశించాడో కుల నిర్మూలన, రాజ్యాంగం ఏదైతే అన్ని మతాలు సమానత్వం ఉన్నాయి, అందరూ సమానమే, ఆ దిశగా మన దేశం నడిస్తే అభివృద్ధి చెందామని ఆయన అయితే కోరుకున్నాడు. ఆ దిశగా అందరం పయనిద్దామని చెప్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఎంచుకోవాల్సిన కోరుతూ రేపు ప్రతి ఒక్కరూ అన్ని వార్డుల నుంచి, అన్ని ఏళ్ళ నుంచి, అన్ని సంఘాల నుంచి ఇక్కడ 10 గంటలకు అటెండ్ అయ్యి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తారని తెలియజేస్తూ జై భీమ్ చెబుతున్నాం. భారతదేశానికి దిక్సూచి లాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాజేంద్ర నగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో బుద్ధ అండ్ అంబేద్కర్ అవగాహన సదస్సును నిర్వహించడానికి గుడివాడ పిరమిడ్ కేంద్రం వాళ్ళు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి బుద్ధ అండ్ అంబేద్కర్ ఫిలాసఫీ మీద ఉపన్యాసాలు చెప్పేందుకు ప్రముఖులు, మేధావులు విచ్చేస్తున్నారు. బుద్ధ భగవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు అనుసరించారు, ఆ బుద్ధిజంలో ఉన్న గొప్పదనాన్ని అంబేద్కర్ గారు ఎలా గ్రహించారు అనే అంశాల మీద సాధారణంగా జరిగే అద్భుతమైన ఈ సదస్సుని గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిన కోరుచున్నాం. అంబేద్కర్ ఆశయాల్లో ప్రధానమైంది బౌద్ధ మతం. అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే ఈ బౌద్ధ మతాన్ని ఆయన ఎందుకు స్వీకరించారు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఈ బౌద్ధ మతం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అంబేద్కర్ గారు ఎలా పరిశోధించారు. దాంతోపాటు పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధులచే ధ్యానం యొక్క ఉపయోగాలను కూడా ఈ సదస్సులో వెల్లడించడానికి పిప్పళ్ళ ప్రసాద్ గారిచే సంగీత ధ్యానం ఇటువంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుడివాడ పిరమిడ్ ధ్యాన సంఘం అధ్యక్షురాలు రాజకుమారి గారు, ఇతర ప్రముఖులు
వీరంతా కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆదిమాంధ్ర సంఘం రాష్ట్ర నాయకులు పొంగులేటి జయరాజు గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి. రేపు 14వ తారీఖు మంగళవారం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, భారత రాజ్యాంగ నిర్మాత, సమాజ స్థాపన కోసం అవిరళ కృషి చేసిన మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవ సమాజ నిర్మాత, బుద్ధ అనుయాయులు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. అంబేద్కర్ భవన్, రాజేంద్ర నగర్ 2వ లైన్లో విశ్వ విజ్ఞాన స్కూల్ ఎదురుగుండా ఉన్నటువంటి వారి భవన్లో మనం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కాబట్టి చక్కగా అందరూ కూడా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. అన్ని సంఘాల వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మన యొక్క లక్ష్యం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో వసుదైక కుటుంబ స్థాపన. ఈ వసుదంతా కూడా ఒకే కుటుంబం లాగా ఉండాలి. దానికోసమే ఆయన ఎంతో సమాజం రావాలి, సమాజంలో అంతా కూడా సమత్వ భావంతో ఉండాలి అన్న లక్ష్యంతో ఎంతో శోధించి సాధించి చిట్ట చివరికి బుద్ధుని మార్గం ఒక్కటే అందరినీ కలిపి ఉంచుతుంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతోటి కలిపి ఉంచేది ఒక్క బౌద్ధమే అని చెప్పేసి ఆయన ఆనాడే గ్రహించి ఎంతో కొన్ని లక్షల మందిని ఆ బుద్ధుని మార్గం వైపు ఆచరింపజేసినటువంటి మన అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ రేపు ఆయన చేసినటువంటి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకుని వేడుకలు జరుపుకుందాం. కాబట్టి ఈ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామండి అందరికీ కూడా, అన్ని వర్గాల వారు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కాబట్టి అట్లాంటి మహానుభావుల ఆశయాల్లో అడుగుజాడల్లో మనం నడుస్తూ వారి ఆశయాలను ముందలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి, కృష్ణా జిల్లా ఆదిమాంధ్ర సంఘం వారి ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకి ప్రారంభమై 1 గంట వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గుడివాడ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 30 బాధిత కుటుంబాలకు 12.15 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగల రాము మీడియాతో మాట్లాడుతూ ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఏ ఒక్కరు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదన్న ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 5.45 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షులు వాసిమురళి, బీజేపీ నాయకులు అంగడాల సతీష్, టీడీపీ నాయకులు పెన్నెంనేని బాబ్జీ, పండరాజు సాంబయ్య, లింగం ప్రసాద్, తెలుగు యువత, తెలుగు మహిళా, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తుందంటే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేవి ఆల్మోస్ట్ సామాజిక పెన్షన్లు ఎంత సీరియస్ గా తీసుకుని చేస్తున్నారో అంత సీరియస్ గా తీసుకుని ప్రతి సీఎంఆర్ఎఫ్ కూడా చెక్ కూడా చేయడం జరుగుతుంది. మన కష్టాల్లో ఉపయోగపడుతుంది అనేటటువంటి మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి తప్పకుండా చాలా సీరియస్ గా తీసుకుని చేస్తా ఉన్నారు. ధన్యవాదాలు చెప్తున్నాం. దీని ఘనత ఆయన ఒక్కరికి చెందింది. అదైతే నియోజకవర్గంలో అనేక మంది పేద కుటుంబాలకి సాయం చేయడం జరిగింది. ఎంత గమనించాలి, గత ప్రభుత్వం ఏ విధంగా చేశారు, ఇప్పుడు పార్టీలకు అతీతంగా పేద వర్గాలకి సాయం చేయడం కోసం శాసనసభ్యులు వెంకట రాము ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గమనించాలి. గతం పాలన ఎట్టా ఉంది, ఇప్పుడు పాలన ఎట్టా ఉందో. ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వైద్యం అందించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా అందించడం చాలా గొప్ప విషయం. మీరు గమనించాలి. మేము థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా గుడివాడలో ఎండలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం గుడివాడ పట్టణంలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ కు దాటుతున్నాయి.
ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోతుండగా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం ప్రమాదకరంగా మారుతుంది. ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తూ అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తగినంత నీరు తాగటం, గ్లూకోజ్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు. ఎండల కారణంగా హీట్ స్ట్రోక్, డిహైడ్రేషన్ కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. తలనొప్పి, తల తిరగటం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కౌతవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గౌతమేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ చెనకేశ్వర స్వామి వారి ఆలయాల ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా పాలకవర్గ సభ్యులు నియమిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే. రోజు రోజుకు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, 10 గంటలు దాటితే బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు. తీవ్ర వడగాల్పులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా మట్టి తవ్వి నేడు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జనసేన నాయకులు. గ్రామ పంచాయతీ అనుమతులతో రామన్నపూడిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించిన జనసేన నాయకులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.